ఈ వీడియోలో మనము ఎర్లీగా క్యాట్రాక్ట్ డెవలప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అవి డిస్కస్ చేద్దాం. సో మనము సుమారుగా ఒక 5 టాప్ మోస్ట్ రీజన్స్ ఫర్ క్యాట్రాక్ట్స్ ఇన్ యంగ్ పాపులేషన్ మనం చూద్దాం. స్టెరాయిడ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ ఇన్ యంగ్ పాపులేషన్. ఫెమిలియల్గా పేరెంట్స్కి ఒకవేళ ఎర్లీ ఏజ్ గ్రూప్లో క్యాట్రాక్ట్ వస్తే పిల్లల్లో కూడా తొందరగా క్యాట్రాక్ట్ ఫార్మేషన్ తొందరగా క్యాట్రాక్ట్ సర్జరీ అవసరం పడే ఛాన్సెస్ ఉన్నాయి. అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కూడా క్యాట్రాక్ట్ ఫార్మేషన్ ఎర్లీ ఏజ్ గ్రూప్లో అవుతుంది. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. ఈ వీడియోలో మనము ఎర్లీగా క్యాట్రాక్ట్ డెవలప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అవి డిస్కస్ చేద్దాం. నార్మల్లీ క్యాట్రాక్ట్ డెవలప్మెంట్ అనేది 40 to 45 ఇయర్స్ ఏజ్ తర్వాత ప్రతి మనిషిలో డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ క్యాట్రాక్ట్ సర్జరీకి ఆ స్టేజ్కి వచ్చేసరికి 50 to 60 ఇయర్స్ ఉంటుంది. సో మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకునే వాళ్ళ ఏజ్ అప్రాక్సిమేట్లీ 60 ఇయర్స్ ఉంటుంది. కానీ కొంతమందిలో క్యాట్రాక్ట్ చాలా ఎర్లీగా డెవలప్ అవుతుంది, యంగ్ అడల్ట్ ఏజ్లో డెవలప్ అవుతుంది, అండ్ అప్పుడే క్యాట్రాక్ట్ సర్జరీ అవసరం కూడా పడుతుంది. సో వాటికి రీజన్స్ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కన్సర్నింగ్ ద ఇండియన్ పాపులేషన్. చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, చాలా సర్వేస్ ఉన్నాయి, చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ప్రతి రీసెర్చ్ ఆర్టికల్లో ద మోస్ట్ కామన్ రీజన్ అనేది చాలా డిఫర్ అవుతుంది. సో మనము సుమారుగా ఒక 5 టాప్ మోస్ట్ రీజన్స్ ఫర్ క్యాట్రాక్ట్స్ ఇన్ యంగ్ పాపులేషన్ మనం చూద్దాం. మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఎటోపీ అంటారు. ఎటోపీ అంటే దట్ ఈస్ అ ఎలర్జీ దట్ అ యంగ్ పేషెంట్ డెవలప్స్ ఆర్ ఎనీ పేషెంట్ డెవలప్స్. సో ఎలర్జీ ఉన్న వాళ్ళలో క్యాట్రాక్ట్ అనేది చాలా కామన్గా వస్తుంది. అది రావడానికి ఎలర్జీ పర్సే ఒక రీజన్. అండ్ నార్మల్గా ఎలర్జీ ఉన్న వాళ్ళు స్టిరాయిడ్స్ వాడతారు. ఎవరిలో అయితే ఎలర్జీ చాలా ఎక్కువ ఉంటుందో వాళ్ళు స్టిరాయిడ్స్ వాడతారు. ఆ స్టిరాయిడ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ ఇన్ యంగ్ పాపులేషన్. సో ఎలర్జీ పర్సే అదొక రీజన్. ఎలర్జీతో పాటు స్టిరాయిడ్ యూసేజ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు క్యాట్రాక్ట్ ఫార్మేషన్ అనేది మన ఐలో వస్తుంది. అండ్ ఈ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ చాలా ఎర్లీ స్టేజ్లో వస్తుంది, ఎర్లీ ఏజ్ గ్రూప్లో వస్తుంది. ద టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్ దట్ డెవలప్స్ ఇస్ పోస్టీరియర్ సబ్క్యాప్సులర్ క్యాట్రాక్ట్. ఈ క్యాట్రాక్ట్ డెవలప్ అయినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో, ఈ క్యాట్రాక్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. స్పెషల్లీ ముందటి నుంచి లైట్ పడగానే ఒక బ్లాక్అవుట్ లాగా అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఎ యంగ్ ఇండివిజువల్ హూ హ్యాస్ హిస్టరీ ఆఫ్ స్టిరాయిడ్ యూజ్ అండ్ నైట్ డ్రైవింగ్లో మీకు డిఫికల్టీ అవుతుంది అంటే యూ మైట్ బీ హ్యావింగ్ క్యాట్రాక్ట్. కన్సల్ట్ అన్ ఆఫ్థల్మాలజిస్ట్ ఫర్ దాట్. సెకండ్ ఇంకో రీజన్ ఏంటంటే ట్రామా. యంగ్ ఏజ్లో మనకు ట్రామా, మనం ఆడుతూ ఉన్నప్పుడు కానీ ఏదైనా డ్యూ టు సమ్ యాక్టివిటీ, ఒక బ్లంట్ ట్రామా అంటే ఒక బాల్ వచ్చి తగిలిన ఆ మూమెంట్లో మనకు తెలియకపోయినా తర్వాత ఆ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ అనేది అవుతుంది. సో ట్రామా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ క్యాట్రాక్ట్ ఫార్మేషన్. థర్డ్ ఏంటంటే పేరెంట్స్కి, కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా ఎర్లీ స్టేజ్లో క్యాట్రాక్ట్ వచ్చింది. పిల్లల్లో కూడా అలాగే ఎర్లీ స్టేజ్లో క్యాట్రాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి స్పెసిఫిక్ రీజన్స్, స్పెసిఫిక్ జీన్స్ అనేవి మనం ఇంకా లిటరేచర్లో సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారంగా ఇంకా తెలియలేదు. బట్ ఎస్, ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ ఫెమిలియల్గా పేరెంట్స్కి ఒకవేళ ఎర్లీ ఏజ్ గ్రూప్లో క్యాట్రాక్ట్ వస్తే పిల్లల్లో కూడా తొందరగా క్యాట్రాక్ట్ ఫార్మేషన్ తొందరగా క్యాట్రాక్ట్ సర్జరీ అవసరం పడే ఛాన్సెస్ ఉన్నాయి. అనదర్ రీజన్ ఈజ్ హై మయోపియా. హై మయోపియా అంటే మైనస్ పవర్ లెవెల్లో అయితే -6.5 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళని మనం హై మయోపియా కేటగిరీలో కన్సిడర్ చేస్తాం. సో హై మయోప్స్లో ఏంటంటే క్యాట్రాక్ట్ ఫార్మేషన్ ఎర్లీగా అవుతుంది అండ్ వాళ్లకు క్యాట్రాక్ట్ సర్జరీ కూడా ఎర్లీగా అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి హై మయోప్లో అవుతుందా అంటే లేదు. కొంతమంది హై మయోప్స్లో ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ వాళ్ళలో క్యాట్రాక్ట్ చాలా తొందరగా ఫామ్ అవుతుంది అండ్ వాళ్ళకు క్యాట్రాక్ట్ సర్జరీ కూడా అవసరం పడుతుంది. అండ్ అనదర్ రీజన్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్ ఈజ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల కూడా క్యాట్రాక్ట్ ఫార్మేషన్ ఎర్లీ ఏజ్ గ్రూప్లో అవుతుంది. స్పెషల్లీ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో అన్కంట్రోల్డ్ డయాబెటిక్ ఎపిసోడ్స్ అవుతాయి. సో ఇఫ్ యు ఆర్ అ డయాబెటిక్ పేషెంట్, కంట్రోలింగ్ యువర్ బ్లడ్ షుగర్ క్యాన్ బీ బెనిఫిషియల్ in preventing cataract formations in your eye. In video recently we have operated couple of young patients who have developed cataract.
వాళ్ళలో క్యాట్రాక్ట్ ఎందుకు డెవలప్ అయింది అంటే కోవిడ్ టైంలో వాళ్ళు స్టెరాయిడ్స్ వాడారు బికాస్ దే హ్యాడ్ డెవలప్డ్ సివియర్ కాంప్లికేషన్స్ ఆఫ్ COVID-19 and because of the usage of steroids during that time, prolonged usage of steroids, they had developed cataracts and we had to operate them. So appudu valla parents and valla relatives, in fact patients kuda adigaru why did we develop ani. So we had to make this topic, and I hope you have found this topic useful, and please share it with people who have developed cataract or who think they have developed cataract in the early age group. I hope you'll find this useful. Thank you.